ఖమ్మం వెలుగుమట్ల సంఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రమాదంలో తెలంగాణ ఉందంటూ తెలంగాణ ఉద్యమకారులు జర్నలిస్ట్ విఠల్ కానీ లేకపోతే డైరెక్టర్ సయ్యద్ రఫీ ఉన్నారు మనతో మాట్లాడడానికి. అన్న ఏంటి ప్రమాదంలో తెలంగాణ ఉందని చెప్పేసి మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, మొత్తం నల్ల షర్ట్లు వేసుకొని కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఎందుకు నిజంగా తెలంగాణ ప్రమాదంలో ఉందా ఇప్పుడు? ఇప్పుడు తెలంగాణ వచ్చిందే స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం వచ్చిన తెలంగాణలో సమైక్యాంధ్ర పాలనలో 60 ఏళ్ళు నష్టపోయినాం. కేసీఆర్ గారు ఏరుకోరు తెచ్చుకున్న కేసీఆర్ గారి పాలనలో నియంతృత్వంతో అట్లా ఇబ్బంది పడ్డామని ఏరుకోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తనినట్టు మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనుకుంటే మంది కొంపలు కూల్చే మంత్రులు పోవాలి, కాంగ్రెస్ కూలాలి అనేది మీ మార్పు వద్దు, మీ కాంగ్రెస్ వద్దు అనే స్లోగన్ ప్రజల నుంచి వస్తుంది. ఇప్పుడు పేద ప్రజల జీవితాలని కాపాడడం రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి. భారతదేశ రాజ్యాంగము ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరి హక్కులు కాపాడాల్సిన కలెక్టర్లు, మంత్రులు పేద ప్రజల మీద టెర్రరిస్టుల మీద పడ్డట్టు 10,000 మంది పోలీసులతో పోయి విధ్వంసం చేస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన, ఇది రాక్షస పాలన, విధ్వంసకరమైన పాలన. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారు, గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, పేద ప్రజల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, ఆత్మహత్యలు ఆగలేదు. అందుకనే ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదం నుంచి ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఉద్యమకారులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉంది. కాబట్టి యువత మేలుకో, తెలంగాణ ఏలుకో. సేవ్ తెలంగాణ, సేవ్ ఖమ్మం జిల్లా. ప్రమాదంలో తెలంగాణ ఉందని మీరు ఇప్పుడు చెప్తున్నారు. సో ఈ ప్రమాదంలో తెలంగాణ ఉండడానికి ఒక కారణం మీరు కూడా, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి మీ వంతు కృషి కూడా చేశారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? అప్పట్లో ఓటేమని చెప్పిన మీరే ఇప్పుడు మళ్ళీ ప్రమాదంలో తెలంగాణ ఉందని చెప్పేసి మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? మనిషి ఆశాజీవి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అరే ఎవరన్నా వచ్చి మన కష్టాలు కాపాడతారేమో అని ఆ రోజు తెలంగాణ నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ కుటుంబము అవినీతి పాలన అయింది, నియంతృత్వం అయింది. కేసీఆర్ కచరా పాలన పోవాలి అంటే, మేము మార్పు రావాలి అంటే ఆయన సునీల్ కనుగోలు వచ్చి కాంగ్రెస్ రావాలి అని పెట్టుకున్నాడు. మాకు ఎవడు దిక్కులేక ఏదో సామెత ఉన్నట్టు టీఆర్ఎస్కి ఇంటూ కొట్టినాము. బీజేపీ బండి సంజయ్ని తీసి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆప్షన్ ఏబిసిడిలో ఉన్నది సి కాంగ్రెస్. కాబట్టి ప్రజలు దిక్కులేకనే కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. ప్రజాపాలన అని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మీద నమ్మకంతో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. ఈయన రాజ్యాంగాన్ని కాపాడుతాడని చెప్పి రాజ్యాంగం మీద గౌరవంతో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. మాకు వేరే ఆప్షన్ లేదు, మా దగ్గర 1000 కోట్లు లేవు, మేము అప్పటికప్పుడు పార్టీ పెట్టే పరిస్థితి లేదు, టైం కూడా లేదు. టీఆర్ఎస్కి ఇంటూ కొట్టిర్రు, బీజేపీ రన్అట్ అయింది, ఉన్నది ఒకటే కాంగ్రెస్ అప్పుడు. కాబట్టి కాంగ్రెస్ తెచ్చుకోరు. కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారు. ఇది కన్నీళ్ళ పాలన, వెలుగు మట్లలో కన్నీళ్ళ మట్ల జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాలన్నా ఖచ్చితంగా పాలించు. లేకపోతే సోషల్ మీడియాలో రెవల్యూషన్ వచ్చిందనుకో, 1 కోటి మంది ప్రజలు రోడ్డు మీదకి వస్తే నీ ప్రభుత్వం గడ్డలో కూలిపోతుంది. మేము రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, కేసీఆర్కి వ్యతిరేకం కాదు, మోడీకి వ్యతిరేకం కాదు. వీళ్ళు మంచి పని చేస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్తాం, చెడ్డ పనులు చేస్తే చెత్తలో వేస్తే అంతాం. మంది కొంపలు కూల్చిన మంత్రులు పోవాలి, కాంగ్రెస్ కూలాలి. మంత్రి చెప్తున్నాడుగా పొంగులేటి శ్రీనివాస్ వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పదే కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నాయి, అసలు అక్కడ ఏం జరగలేదని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. సీనన్న నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు అన్న అంటే సీనన్న అని పలికినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావడంలో నా పాత్ర కూడా ఉంది. సీనన్న నీకు 1000 కోట్ల ఆస్తుంది కదా, నువ్వు ఒక మామూలు పాలు అమ్ముకునే చిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి అలా 1000 కోట్లకు ఎదిగినావు కదా. కనీసం ఆ పేద ప్రజల కన్నీళ్లు చూడడానికి మరి పెయిడ్ ఆర్టిస్టులు అయితే పెయిడ్ ఆర్టిస్టులని జైల్లో పెట్టాలి కదా. నువ్వు యూట్యూబ్ గాళ్ళు, ఆటూబ్ గాళ్ళు అంటున్నావు కదా. మరి ఎవరైతే ఆ పేద ప్రజల భూములు మింగిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి కదా, నువ్వు శిక్షించాలి కదా. మరి పెయిడ్ ఆర్టిస్టులకి మళ్ళీ భూములు ఎందుకు ఇస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్టులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్టులకి నష్టపరిహారం ఎందుకు ఇస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్టులకి నీ మోసం చేసిన బ్రోకర్లకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అయితే పెయిడ్ ఆర్టిస్టులని బొక్కలో అయ్యి, ఎవడు పెయిడ్ ఆర్టిస్టో, ఎవడు రియల్ ఆర్టిస్టో, ఎవడు పార్టీలు మారేటోళ్ళో, ఎవడు పొద్దుతిరుగుడు పువ్వులో, ఎవడు వైఎస్ఆర్సీపీలోంచి కాంగ్రెస్లోకి, టీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి, ఎవడు టీడీపీలోంచి టీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వచ్చి జెండాలు మార్చిల్లో, మీరురా పొలిటీషియన్స్ పెయిడ్ బతుకులు మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారానికి బానిసలు మీరు. ఒక పేద ప్రజలు తమ జీవితాలు కూలిపోయినాయని గుండెలు అలిసేలా గుండెలు కొట్టుకుంటుండంటే ఆడ మానవత్వం ఉన్నోడు ఎవడన్నా పెయిడ్ ఆర్టిస్టులు అంటే, సీనన్న నీ మీద గౌరవం మొత్తం పోతుంది. నువ్వు ఇమీడియట్గా ఎవడు పెయిడ్ ఆర్టిస్టో చెప్పు, ఒరిజినల్ పెయిడ్ ఆర్టిస్టులు ఎవడో చెప్పు. పెయిడ్ ఆర్టిస్టులను బొక్కలయ్యి, ఎవడు ఏ యూట్యూబ్ గాడు రెచ్చగొట్టి పేద ప్రజల్ని ఇల్లు కూలగొట్టిండో వాళ్ళని లోపలయ్యి. నువ్వు అందరినీ కలిపి అంటే నీ ఇజ్జతే పోతుంది.
కాబట్టి దయచేసి సీనన్న నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకోకు. ఒక తమ్ముడిగా నేను హెచ్చరిక చేస్తున్నా. ఇప్పటికే నీకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇమీడియట్గా 15 రోజుల్లో ఏ పేద ప్రజల ఇల్లు అయితే మీ ప్రభుత్వం కూలగొట్టిందో అక్కడే అర్హులైన పేదోళ్ళకి వైట్ రేషన్ కార్డు ద్వారా, ఆదాయ సర్టిఫికేట్ ద్వారా నిజమైన పేద ప్రజలందరికీ ఇల్లు కట్టి, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది తప్ప వీళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో చేయాలనుకుంటే నువ్వు కూడా స్కామ్లో భాగమని తెలుస్తుంది. ఒక పక్కనేమో వెలుగుమట్లలో పేదల ఇల్లు గులుస్తూ, మరో పక్కన ఖమ్మం జిల్లా మధిర కాన్స్టిట్యూన్సీకి సంబంధించి డిప్యూటీ సీఎం మధిర కాన్స్టిట్యున్సీ, దానికి సంబంధించి 1,50,00,000 పెట్టి రెనోవేషన్ కార్యక్రమం చేపడుతున్నారు. ఒక వైపేమో పేదల ఇల్లు గులుస్తూ, మరోవైపేమో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించి రెనోవేషన్కి 1,50,00,000 గవర్నమెంట్ విడుదల చేసింది. ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యంలో లేరు. ప్రజా సేవకులు కాదు, ప్రజాప్రతినిధులు కాదు, ప్రజల జీతగాలు కాదు. వీళ్ళు రాజులు, యువరాజులు, చక్రవర్తులు అనుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి ప్రజలు ముళ్ళు కర్ర పెట్టి కుచ్చితే అందరు సెట్ అవుతారు. ఒక్కొక్కళ్ళకి బంగ్లాలు, ఫామ్ హౌజులు, విల్లాలు, క్యాంప్ ఆఫీసులు, వీళ్ళు పీకి కట్టలు కట్టే పాలనకి ప్రజలంతా చచ్చిపోతున్నారు. మరి ముగ్గురు మంత్రులుండి కూడా ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఎవరు ఒక హెలికాప్టర్ కూడా తీసుకురాలేకపోయాడు. ముగ్గురు మంత్రులుండి ప్రజల జీవితాలు ముండమోపు మోస్తున్నాయి. వీళ్ళకి మళ్ళీ క్యాంప్ ఆఫీసులు కావాలా, విల్లాలు కావాలా, భవనాలు కావాలా. నీకు మధిరలో ఒకటి ఉంది క్యాంప్ ఆఫీసు, నువ్వు ఎమ్మెల్యే అక్కడ. నీకు ఇక్కడ ప్రగతి భవన్ ఉంది, 100 కోట్లు పెట్టి కేసీఆర్ కట్టించింది. ఇవి సరిపోక ఇంకా డబ్బులు ఎక్కువైనాయి కదా తెలంగాణలో. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి నన్ను కోసినా కూడా డబ్బులు రావు, నన్ను బిచ్చగాడిలాగా, చెప్పులు ఎత్తుకపోయే బిచ్చగాడిలాగా, గుడి దగ్గర బిచ్చగాడిలాగా చూస్తున్నారు అంటావు. ఆయనకేమో గాంధీ విగ్రహం పెట్టుకోవడానికి 5,000 కోట్లు వస్తాయి. ఆయనేమో మర్రి చెన్నారెడ్డి దగ్గర 9 కోట్లతోటి ప్రహరీ కూడా కట్టుకుంటుండు. వీళ్ళంతా రాజరికం పాలనలో ఉన్నారు. కాబట్టి ఈ రాజులకి ప్రజాస్వామ్యంలో రాజులకు పాత్ర ఉండదు. ఈ నయా రాజులని బొందబెడతాం, ప్రాంతంలోనే పాతరేస్తాం, కర్రు కాల్చి వాత పెడతాం. వీళ్ళని మురుగాలతో పోలుస్తారు. 4 కోట్ల మంది ప్రజలు తేలుస్తారు రాజరికంలో ఉన్నారా వీరు ప్రజాప్రతినిధుల, ప్రజాసేవకులు అన్నది. జై తెలంగాణ, సేవ్ తెలంగాణ. రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం చెప్పిండో అవి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. లేకపోతే రాహుల్ గాంధీ నెక్స్ట్ యుద్ధం మా రాహుల్ గాంధీ మీదనే ఉంటుంది. మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ రఫీ అన్న ఉన్నారు. అంటే ఏంటి తెలవట్లేదా రాహుల్ గాంధీకి? తెలవట్లేదా, లేకపోతే రాహుల్ గాంధీ తెలిసినా కూడా ఊరుకుంటుండా? ఏంటి అసలు రాహుల్ గాంధీ తెలియకుండా ఇదంతా చేస్తున్నారా? ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ వికారాబాద్కి వచ్చిన పరిస్థితి ఎట్లా వస్తున్నారు? నాకు తెలిసేందంటే రాహుల్ గాంధీకి తెలియకుండా పూర్తి ప్రయత్నం నడుస్తుంది. మరి రాహుల్ గాంధీ కూడా ఎంత హుషారు ఉండాలంటే తెలుసుకునే ప్రయత్నము, ఆయన దూతలను పెట్టుకోవాలి ఇక్కడ. ఆయన గుడ్డిగా వీళ్ళని నమ్మేస్తుండనేది నేను అనుకుంటున్నాను. అయితే ప్రమాదం తెలంగాణకు ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎందుకు ప్రమాదం ఉంది మీరు అడిగినారు. అసలు కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్న మినిస్టర్లు ఒక్కరు లేరు. వీళ్ళ ఐడియాలజీయే వేరు. అర్థమవుతుందా? గెలిపే లక్ష్యంగా వీళ్ళు పార్టీలు మారి వచ్చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కూడా గెలవాలే కదా అని చేర్పించేసుకుంది. దీనివల్ల వాళ్ళ పార్టీకే పరేషాన్ అవుతుంది. అయితే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఎట్లయితే నియమాలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సెక్యులర్, డెమోక్రటిక్ ఎజెండాతోనే ఉన్నది ఆ పార్టీ. ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో లేదది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇష్టం. కానీ దాంట్లో ఉన్న ఈ లోకల్ లీడర్స్ దానికి ఇమిడేలాగా లేరు. కాబట్టే ప్రమాదం ఉన్నది పార్టీకి. వైపేమో ఖమ్మం వెలుగుబట్ల కానీ, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, నిన్న వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులు డ్యాన్సులు చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మరి? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి డ్యాన్సులు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కామెంట్స్ పెడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా. మీరు ప్రభుత్వం రావడానికి కూడా చాలా కీలక పాత్ర ఎలక్షన్కి ముందు చేసిర్రు. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పాలనకు సంబంధించి? అదే ఏమైపోయిందంటే, కాంగ్రెస్ రావాలనే దాంట్లో పోయినాం తప్పితే, కాంగ్రెస్ వచ్చినాక దాంట్లో ఎవరు ఉండాలనే దాని మీద దృష్టి పెట్టలే. ఎప్పుడైతే మినిస్టర్లు వీళ్ళు అనేది వాళ్ళు డిక్లేర్ చేసినారో, అప్పుడు మేము ఒక లిట్మస్ పేపర్ లాగా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నోళ్ళు ఎవరెవరు ఉన్నారు క్యాబినెట్లు అని చూసుకొని ఉండే. అది పొరపాటు జరిగింది. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన సీఎం హోదా ఇచ్చింది ఒకటే క్రైటీరియా మీద. ఎందుకంటే ఆ చర్చ నాకు తెలుసు, ప్రాక్టికల్గా నాకు తెలుసు. నాకు తెలిసిన 2 పెద్ద మనుషులే రాహుల్ గాంధీతో కూర్చొని అక్కడ డిసైడ్ అయింది ఎవరు రేవంత్ రెడ్డి అని. ఒకటే క్రైటీరియా ఏంటంటే, మిగతా మంత్రులు కేసీఆర్ డబ్బుకో, పరపతికో మోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, లొంగిపోయే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూలే అవకాశం ఉంటుంది. కేసీఆర్కి శత్రుత్వము, గ్రడ్జ్ పెట్టుకున్నాడు ఎవడో అనే క్రైటీరియాలో సీఎంని రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత గెలిచే వరకే కదా వీళ్ళు ప్రజల అవసరం. గెలిచినాక మేము డెమోక్రటిక్గా హైకమాండ్ నిర్ణయము ఇట్లాంటి అన్నీ కూడా మళ్ళీ అక్కడ ఒక ఫ్యూడలిస్టిక్ నిర్ణయాలే ఉంటాయి. దాంట్లో అవకతవకలు జరిగినాయి. దానివల్ల ఎవరికి నష్టం? ఆ పార్టీకే నష్టం. ఇప్పుడు కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే, ఉన్న విషయము, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ప్రక్షాళన చేసుకొని
క్యాబినెట్ని సరి చేసుకోవాలి. ఒకవేళ అట్లా చేయబోయినప్పుడు ప్రభుత్వం కూలుతుందేమో అనేది అయితే భయం ఉన్నదో, కూలినా పర్వాలేదు, నెక్స్ట్ టైం వస్తారు వాళ్ళు. కానీ ఇదే క్యాబినెట్ ఇదే రకంగా కనుక కొనసాగితే నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చుడు డౌట్ అంటున్నారు. మీరే చెప్తున్నారు కదా, క్యాబినెట్లో మంత్రులు ఎవరి జిల్లాకు వాళ్ళు వాటాలు వేసుకొని మరీ చెప్తున్నారు. దీంట్లో కొంత వాటా ముఖ్యమంత్రి కూడా ఇస్తారని చెప్పేసి ఇంతకుముందే మీరు చెప్పిన పరిస్థితి. సో మరి క్యాబినెట్ ఎట్లా చేంజ్ అవుతుంది? రాహుల్ గాంధీకి తెలియదు, సోనియా గాంధీకి తెలియదు, ఇంకా 3 ఏళ్ళు ఇట్లనే ఉండాలని రాష్ట్రం ఏం చెప్తారు మరి? అయితే అక్కడ ఏంటంటే మాకు అర్థమైన స్ట్రాటజీ వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కూడా ఉండనీతి అని ఎందుకు డిసైడ్ అయినారంటే, మళ్ళా వస్తామో రామో, ఏదో ఆ పంచాయతీ పెట్టుకుంటే ప్రభుత్వమే పోవచ్చు. అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఆ హోదాతో ఎంత ఎన్కేసుకుందామనే దాంట్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళకు ప్రేమ లేనే లేదు. మేము కాంగ్రెస్ కాకపోయినా మాకు ప్రేమ ఉంది. సోనియా గాంధీ లేకుంటే పిల్లగాళ్ళని ఇంకా చచ్చిపోయేటోళ్ళనే అది ఉంది మాకు. కాబట్టి ఇలా బయటికి వచ్చి చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, కుట్ర జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు చూడండి, ప్రజల పక్షాన ప్రజల డిగ్నిటీని కిల్ అయిపోయి పేదలను మనం పరేషాన్ చేసేటప్పుడు ఆ సాడిస్టిక్ ప్రెజర్ అని ఒక మినిస్టర్ చెప్పంగా కూడా నేను విన్నా. అది విన్నాక ఇక్కడ చూస్తే ఏమైపోతుందంటే, వీళ్ళకి ప్రజలది ఏం పడతలేదు. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఎఫ్టీఎల్లలో ఇండ్లున్నాయి, పెద్ద పెద్ద ఇండ్లున్నాయి, వాళ్ళ జీవితాలు మంచిగా సాగుతున్నాయి. ప్రజలు మనం ఫెయిల్ అయినాం, మనం పసిగట్టుట్లా ఫెయిల్ అయినాం. వీళ్ళు వాళ్ళే ఇప్పుడన్నా మనం చూసుకొని ప్రజల కోసం పాటుపడేటోళ్ళను ఎన్నుకోవాలి. కాంగ్రెస్ ఎజెండాకు ఇమిడి కరెక్ట్ ఉండేటోళ్ళని మనం పెట్టుకోవాలి. వీళ్ళందరూ ఏమున్నారండి, ఇప్పుడు వీళ్ళు ఏం డిసైడ్ అయిందో తెలుసా? కాంగ్రెస్తోని వీళ్ళకి ప్రేమ లేదు. రేపు కాంగ్రెస్ రాకపోయినా ఏ పార్టీ వస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు. కండువా మారుతుంది, గుర్తు మారుతుంది, మనుషులైతే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఏమవుతుందంటే, అన్ని పార్టీలలో వాళ్ళే ఉన్నారు. మన కళ్ళు మసగబారిపోతున్నాయి. వాళ్ళ రంగుల కండువా మారినాక, గుర్తు మారినాక మనము వ్యతిరేకత వచ్చినా ఇంకో దిక్కు పార్టీకి వెళ్తున్నాం. పోయే వరకు అవే రూపాలు ఉన్నాయి, కానీ వాళ్ళ కండువా రంగు మారుట్లా మనిషి వేరే అనుకుంటున్నాం. మనం మూర్ఖులం, ప్రజలం మనం మూర్ఖులం. ఖచ్చితంగా అప్పుడు ఏదైతే మేము సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ తీసుకోలేదు. సో గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రెస్కు మద్దతు తెలిపని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్కు ఎందుకు మద్దతు తెలిపామా అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి. 2 సంవత్సరాలుగా ప్రజాపాలన పేరుతో మొత్తం తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది. రీసెంట్గా ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించి అయితే చాలా ఘోరంగా ఉంది. అక్కడ ఇల్లులు కూల్చేయడం సంబంధించి ఇదంతా రాహుల్ గాంధీకి, నిజంగా రాహుల్ గాంధీకి కానీ లేకపోతే సోనియా గాంధీకి తెలియనీయకుండా ఇక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో ఒరిజినల్ కాంగ్రెస్ ఐడియాలజీ అయితే ఇప్పుడున్న క్యాబినెట్లో అయితే లేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. సో దానికి సంబంధించి ఉద్యమకారులాగా మేము కాంగ్రెస్ పార్టీపై మళ్ళీ పోరాటం కూడా చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి జర్నలిస్ట్ విఠలు, డైరెక్టర్ రఫీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం గన్ పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.